వచ్చిన అవకాశాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుకుంటూ ఉంటారు. మరి భాగవతంలోకి వెళ్తే కృష్ణుడు ధర్మరాజుని పిలిచి, ధర్మరాజా, నువ్వు ఈ ప్రపంచ యాత్ర చేసి నీకు ఎవరైనా చెడ్డవారు కనిపిస్తే నా దగ్గరికి తీసుకురా అంటాడు. సరే అని చెప్పి అతను ప్రపంచం మొత్తం తిరగడానికి దేశాంతరాలు తిరిగి వస్తూ ఉంటాడు. ఈ లోపల దుర్యోధనుడు వస్తాడు. దుర్యోధనుడు అంటాడు కదా, దుర్యోధను చూసి కృష్ణుడు, దుర్యోధన, నీకు ఎవరైనా సరే మంచివారు కనిపిస్తే నాకు చెప్పు, వాళ్ళు నా దగ్గర తీసుకురా అంటాడు. సరే కొంతకాలం అయిపోయిన తర్వాత ధర్మరాజు వచ్చి, కృష్ణ, నాకు ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెడ్డవాడు కనిపించలేదు అన్నాడు. ఆహా అన్నాడు. ఈ లోపల వచ్చాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు వచ్చి, ప్రపంచం మొత్తంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మంచివాడు లేడు అని తన స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అలాగే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉంటారు. ఉదాహరణకు మనలో మాట మీరు సీరియస్గా తీసుకోకండి, దీని గురించి ట్రోలింగ్ చేయటం చేయకండి. చంద్రబాబు గారు మోడీ గారి తల్లి విషయంలో గతంలో ఎలాంటి కామెంట్ చేశాడు? అంతేకాకుండా ఆయన భార్య విషయంలో కూడా ఎలాంటి కామెంట్స్ చేశాడు? ప్రత్యేకంగా భార్యనే చూడలేని వాడు దేశాన్ని ఏం చూస్తాడు అని అనవసరంగా భార్య రాజకీయాల్లో లేదు కదా, అలాంటి ఆవిడ్ని మరి ఈయన తీసుకొచ్చి నాన్నయాగ చేసాడే. మరి ఇది మోడీ గారి దృష్టిలో ఉండదా? మరి ఇలాంటి అవకాశాల కోసం ఎప్పుడు కాచుకుని కూర్చే మోడీ కానీ, లేకుంటే షా కానీ, లేకుంటే జగన్ కానీ చూడరా? మరి దాన్ని చూసిన తర్వాత మరి ఏదో హింట్ లభించే మన ఈయన చంద్రబాబు వారి యొక్క భార్యని ఎగతాళి చేయడం జరిగింది తన మనుషుల చేత. ఇక్కడ ఇంతవరకు రెండు బరాబర్. మరి చంద్రబాబు మోడీ భార్య విషయంలో అలా అన్నప్పుడు మోడీ మౌనంగా ఉన్నాడు, నోరు ఎత్తలేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క చంద్రబాబు అసెంబ్లీలో తన భార్య గురించి కామెంట్ చేసేటప్పటికి చాలా హై డ్రామా ఆడేశాడు అనిపించట్లా మీకు? ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ తెలియపోతే అందరూ పాపం చంద్రబాబుకి సింపతి చూపించేవాళ్ళు. అలా కాకుండా ఇక్కడ ఈ మోడీ గారి భార్యని అన్న వ్యక్తికి ఇంకొక ఎక్స్ట్రా స్టెప్. ఇప్పుడు ఒకడు వెధవ అంటే రెండోడు వెధవన్నారా వెధవ అంటాడు, అంతే కదా. రాజకీయాల్లో ఇలాంటి మంచి పదాలు వాడరు, అన్నీ మీకు తెలిసిందే కదా, నేను చెప్పాల్సిందే ఉంది. మరి ఆయన భార్య గురించి ఇలాగన్నప్పుడు అపోజిషన్ వాడు ఊరుకుంటాడా? ఇంకా చీల్చి చెండాడతాడు. అయినప్పుడు ఈయన చక్కగా అసెంబ్లీలో దాన్ని ఒక పెద్ద యాగి చేసేసి మరొకసారి ఎలక్షన్లో గెలవటానికి దాన్ని ఒక చక్కని సాధనంగా వాడుకున్నాడు. పాపం పిచ్చి మోడీకి ఇవన్నీ తెలియవు, ఈ టాక్టిక్స్లు ఇవన్నీ. మన జయలలితమ్మ గారు కూడా అంతే, తన సభలో ఏదో చీర లాగాడని చెప్పేసి నానా గోల్ చేసి సభకు రాకుండా వెళ్ళిపోయి, ఇవన్నీ సౌత్ ఇండియాలో అనిపిస్తుంది నాకు. చేసి ఇంకా దాంట్లో ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి మళ్ళీ ఆ డిఎంకేని వదిలించేసి డిఎంకేలో మెజార్టీ సంపాదించుకొని ఆవిడ మళ్ళీ ముఖ్యమంత్రి అయింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నది? నాకేమో చాలా చిరాగ్గా ఉంటుందండి. మీరు ఒకరి మీదకి ఒక రాయి వేస్తున్నప్పుడు పక్కవాడు 10 రాళ్ళు వేస్తాడని గుర్తుపెట్టుకోండి. పాపం పిచ్చి ప్రజానీకం తెలియకుండా అంటే వాళ్ళకి మోడీ భార్య గురించి మోడీ గురించి ఇలాగ అన్నాడనేది మర్చిపోయారు. బహుశా నాకు తెలిసినంత వరకు సాక్షి టీవీ కూడా దీన్ని ఎంఫసైజ్ చేయలేదు ఈ పాయింట్ని. కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి విషయాల్లో మీరే నిర్ణయం తీసుకోండి. మీరు ఏది మంచిదనిపిస్తే అది దానికి మీకు వదిలేస్తున్నాను. నేను ఇంతకన్నా విశ్లేషించలేను. సీ యూ, బాయ్, మీ